హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ మస్తి. చాలా మంది నటీనటులు హీరోయిన్ గా అవుదామని ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ వాళ్ళ అదృష్టం బాగోలేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతుంటారు. వాళ్ళెవరో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. రీసెంట్ గా ఎక్కడ చూసినా వినిపించే పేరు హేమ. రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకున్న హేమ తరచూ వార్తల్లో ఎక్కి ఏదో విధంగా మీడియా నోట్లో నానుతూనే ఉంటుంది. అయితే ఆమె హీరోయిన్ అవుదామనే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అయితే హీరోయిన్ అవకాశాలు ఆమెకు రాలేదు. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ గా కొన్ని సినిమాల్లో చేసింది. ఆ తర్వాత ఓ కెమెరామ్యాన్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అమ్మ, వదిన, అక్క పాత్రలో బాగా పాపులర్ అయింది. ఫ్రెండ్స్, కృష్ణవేణిగా ఉన్న ఈమె పేరు హేమగా ఎలా మారింది? హేమ లైఫ్ జర్నీ గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో చేశాను. కుదిరితే ఓసారి చూసేయండి. తెలుగులో అమ్మ పాత్ర, వదిన పాత్ర, అత్త పాత్ర అంటే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు నటి సుధ. అయితే ఆమె మొదట హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట. ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలచందర్ గారు ఇచ్చిన సలహాతో అమ్మ, వదిన, అక్క పాత్రలలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగులో చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి 4వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి హీరోయిన్ కావాలని చెన్నైలో కాలుపెట్టింది సిల్క్ స్మిత. కానీ ఆమెను విధి వంచింది. మొదట్లో మేకప్ ఉమెన్ గా చేస్తూ చిన్న చిన్న పాత్రలతో సర్దుకుపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమెకు మలయాళీ సినిమాలో అవకాశం వచ్చింది. విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారింది. ఆ తర్వాత సినిమాల్లో డాన్సర్ గా బాగా పాపులర్ అయ్యారు. 1975 దశలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిల్క్ స్మిత 450 సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ గర్ల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి 1996 లో ఆమె సడన్ గా ఆత్మహత్య చేసుకుని మనకు దూరమయ్యారు. తెలుగు, తమిళ భాషలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సనా తెలుగులో చాలా సీరియల్స్, సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు 100 సినిమాలకు పైగానే నటించింది. అయితే ఈమె కూడా ముందు హీరోయిన్ అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. అలాగే మరో నటి పవిత్ర లోకేష్ మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ సరైన గుర్తింపు రాలేదు. మధ్యలో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయింది కూడా. కానీ నటించాలనే కోరికతో కన్నడ సినిమా, సీరియల్స్ లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ప్రస్తుతం నరేష్ గారితో కలిసి ఉంటున్నారు పవిత్ర. ఇక మరో నటి సురేఖవాణి కూడా హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె చిన్నప్పటి నుండే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. విజయవాడలోనే ఒక లోకల్ ఛానల్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. పెళ్లైన తర్వాత మా టీవీలో భర్తతో కలిసి మా టాకీస్ వంటి ప్రోగ్రామ్స్ తో పాటు భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళాంస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బాగా బిజీ అయ్యారు సురేఖ. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అపూర్వ గారు కూడా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు. అయితే వయసు తక్కువే కానీ చూడటానికి ఎక్కువ వయసున్న అమ్మాయిలా కనిపించడంతో హీరోయిన్ పాత్రలు రాలేదు. దాంతో క్యారెక్టర్ రోల్స్ కే పరిమితమైంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.